వైశాలి నీకోసం వెయిట్ చేస్తుందా? పోరా. ఓ ఏం డిసైడ్ చేసావు? నాన్న కోసం కొంచెం వెయిట్ చేయొచ్చు కదా. నీకోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. మీ నాన్న కోసం నా వల్ల కాదు. ఆయన మా నాన్న. నాన్న అంతే. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నీలా అప్పటికప్పుడు ఆవేశంలో డెసిషన్ తీసుకోవటం నా వల్ల కాదు. సరే, మా నాన్న గురించి వదిలే. దివ్య గురించి కొంచెమైనా ఆలోచించావా? నువ్వు నా గురించి ఆలోచించావా? లేచిపోవటం, రిజిస్టర్ మ్యారేజ్ ఇలాంటివేవి ఆలోచించకూడదని నేను ఆ రోజు చెప్పాను. నువ్వే ఇంట్లో కన్విన్స్ చేయొచ్చని చెప్పావు. కానీ ఇప్పుడు నాన్న నువ్వు నచ్చలేదని చెప్పలేదుగా వాసు. నేను నచ్చలేదన్నది అలా చెప్పారు. కాదు, అలా కాదు వాసు. పోలీస్ అవ్వాలన్నది నీ గోల్. అది నువ్వు వదులుకోలేవు. వదులుకోమని నేను చెప్పట్లేదు. అలాగే నేను వాళ్ళని వదులుకోలేను. ఇప్పుడు నన్నేం చేయమంటావు? కొన్ని రోజులు పోని మళ్ళీ మా నాన్నతో మాట్లాడి చూడు. అప్పుడు ఒప్పుకుంటారు. చివరిదాకా మీ నాన్న ఒప్పుకోపోతే? లేదు లేదు, తప్పకుండా ఒప్పుకుంటారు. ఆయన ఒప్పుకోపోతే చెప్పు, ఏం చేద్దాం? ఎలా చెప్పాలో తెలియట్లేదు వాసు. కానీ నేను మాత్రం మాట్లాడద్దు. అయితే మీ నాన్న చెప్పింది చేస్తాం అనమాట. లవ్ చేసే ముందు నో అబ్జెక్షన్ లెటర్ తీసుకురమంటావు, అంతేనా? నువ్వు అప్పుడు ఫ్రెండ్షిప్, లవ్, రిలేషన్షిప్ అన్నప్పుడు నేదో అనుకున్నాను. అదంతా ఒక సేఫ్టీ, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ ఎవరికే మాలాంటోళ్ళు. దాని తర్వాత యూఎస్ సంబంధం, మంచి జీతం, ఎవడు బెస్టో వాడితో హ్యాపీగా వెళ్ళి సెటిల్ అవుతారు. మీరు ఎలా మనసులో ఉంచుకుని వాళ్ళు ఇంకొకరికి ఇస్తారో తెలియట్లేదు. ఏమన్నా వాసు? ఇది మళ్ళీ చెప్పు. అవును, ఒక మామూలు అమ్మాయి మెంటాలిటీ నీకు కూడా ఉంది. నువ్వు నాతో మాట్లాడింది, ప్రేమించినంత అబద్ధం. ఎస్, నేనే తెలుసుకోలేకపోయాను. నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతే కదా. కానీ నేను మాత్రం నేను బాగా అర్థం చేసుకున్నాను. నువ్వు చెప్పినట్టు నేను ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటానా లేదో, కానీ చెప్తున్నా, నువ్వు మాత్రం నా మనసులో ఉండవు. నువ్వే చెప్పావుగా, నా మాటలు, నా ప్రేమ అంతా అబద్ధమని. ఇంకెందుకు నేను వదిలే. వైషు, వదిలే వాసు. సారీ, ఇంకెప్పుడు నీ పేరు కూడా నా నోటి నుంచి రాదు. చల్లే కురిసి ఎదనే విరిచేసిందే, చల్లే కురిసి ఎదనే విరిచేసిందే, గానులే తడిసి కలనే చెరిపేసిందే.
మీతో నాన్న అలా మాట్లాడినందుకు క్షమించండి. అక్క మా అందరికీ దూరం అయ్యాక నాన్న మంచాన పడ్డారు. హార్ట్ పేషెంట్ కాబట్టి డాక్టర్ తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలన్నారు. వైజాగ్ వస్తే అంతా తను చూసుకుంటానని బావగారు చెప్పారు. వైశాలి నేను కాలేజ్ డేస్లో ప్రేమించుకున్నామని బాలాకి ఏమైనా తెలుసా దివ్య? తెలీదు. పోలీసులు వచ్చి అడిగినప్పుడు కూడా అనవసరంగా మీ గురించి అక్క గురించి చెప్పడం ఎందుకని వదిలేశాను. ఓ పోలీస్గా అడుగుతున్నాను, వైశాలికి పెళ్ళైన తర్వాత వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చాయా? చచ్చా, మీకు అనుమానమే అక్కర్లేదు. తను పెళ్ళైన తర్వాత చాలా సంతోషంగా ఉండేది. ఆయన వైశాలిని చాలా బాగా చూసుకునేవారు. కానీ ఇప్పుడు అక్క పోవడం మేమే తట్టుకోలేకపోతున్నాం. పాప ఆయనలా తట్టుకోగలుగుతున్నారు. అమ్మా కొంచెం బయట కూర్చోండి. అంకుల్ తీసుకెళ్ళండి. పిచ్చి పట్టింది సార్ వీడికి. వీడెందుకు చావాలి? తప్పు చేసింది తను పోయింది. అడిగితే ప్రిస్టేజీ అది ఇది అంటున్నాడు. తనే పరువు గురించి పట్టించుకోలేదు. తన కోసం వీడెందుకు బాధపడటం? నాట్ వర్త్ ఇట్. చెప్పేవాళ్ళు ఏమైనా చెప్తారు సార్, కానీ నా వల్ల కావట్లేదు. అయిందేదో అయిపోయింది, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పడం చాలా ఈజీ. బట్ థింగ్స్ విల్ గెట్ బెటర్. ఇక్కడేం చేస్తున్నావు? వైశాలి ఫ్యామిలీలో ఇప్పుడు తను లేదు. వాళ్ళ నాన్నకి ఇంట్లో బాలేదు, ఇప్పుడు బాలా. వీటన్నిటికీ రీజన్ ఏంటి? వైశాలి తన వైఫ్ కాబట్టి బాలా తట్టుకోలేకపోతున్నాడు. ఈ సెంటిమెంట్లు అంతే. పద వెళ్దాం. లేదురా, తర్వాత వస్తాను. రిటైర్ అయ్యి ఎన్నాళ్ళని అక్కడే ఉండనురా. మా అమ్మాయి ఉండేది ఇక్కడే కదా. బోర్ కొట్టింది అనుకో, బయలుదేరి వచ్చేస్తాను. మంచి హైవే, హాయిగా డ్రైవ్ చేసుకుంటూ రావచ్చు. బాడీని తరోగా ఎగ్జామిన్ చేసి చూసినప్పుడు గొడుగు మొన వేగంగా గుచ్చుకున్న షాక్లోనే అతనికి ఫస్ట్ టైం కార్డియాక్ అరెస్ట్ అయిందని తెలిసింది. గాయపడిన తీరును చూస్తుంటే ఎవరో ఇతన్ని బలంగా పొడిచినట్టున్నారు. ఆ తర్వాత అతనే డ్రైనేజ్లోకి తోసేసి ఉండొచ్చు కూడా. సో మోర్ ఆర్ లెస్ ఇట్స్ ఎ మర్డర్. జస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పి నేను తప్పించుకోవట్లేదు.
అంతకు మించి ఓ అఫెక్షన్. మీరంటే ఇష్టం, కానీ చెప్పు. మీకు నేను, నాకు మీరని మాట్లాడుకోవడంలో అర్థం లేదు. మనిద్దరం కలుస్తామో లేదా అన్నది మన చేతిలో లేదు. నన్ను అలా పెంచారు. ఇంట్లో వాళ్ళ గురించేగా, అంత పాజిటివ్గా ఆలోచించు.